కేసీఆర్ విధానాల వలన 2000 కోట్ల రూపాయలు 5 నెలల్లో అదనంగా ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి వచ్చింది. ఒకటి. కేసీఆర్ నమూనా అగ్రేరియన్ ఎకానమీ. అభివృద్ధి నమూనా తెలంగాణది. మీ అభివృద్ధి నమూనా ఎట్లా ఉండబోతుందో ఇంకా రేఖామాత్రంగా కూడా అర్థం కావట్లేదు. ఇగో దాదాపు 6 లక్షల కోట్లకు అప్పు వచ్చింది కదా ఇప్పుడు రమారమి. 6 లక్షల కోట్లు వారు తెచ్చిన దానికి ఈఎంఐలు కట్టుడు ఇవన్నీ చేసుడు ఇదంతా ఒక లెక్క అయితే ఆయనను విమర్శించుకుంటూ కూర్చుకోవడానికే ప్రభుత్వం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ఉంది. అఫ్ కోర్స్ దాన్ని వైట్ ఎలిఫెంట్ అన్నాం. ఒక 12,000 కోట్ల రూపాయలు వాటి వీటికే ఖర్చు అవుతాయి మెయింటెనెన్సే. దాన్ని ఆల్టర్నేట్గా ఏ విధంగా రైతుకు ఉపయోగపడాలి. ఇప్పుడు పెద్ద పెద్ద డ్యాములతోని నీళ్ళు అందరికీ రావు కదా. నాగార్జున సాగర్ మొత్తం అన్ని జిల్లాల నుండి అంటే కలవదు కదా. సో ఆల్టర్నేట్ అది ఎంత ఒక 10 TMC 15 TMC 20 TMCని సర్వ్ చేయగలదా మనం కాపర్ డ్యామ్ లాంటిది తీసుకుంటే, లేకపోతే మెయిన్ థీమ్ను పక్కన పెడితే ఒక ఆల్టర్నేట్ ప్లాన్. ఇప్పుడు కొంతమంది అన్నారం కాంచి ఎత్తిపోయొచ్చు, సుందిల్ల కాంచి ఎత్తిపోయొచ్చు అంటున్నారు. మలన సాగర్ ప్రిపేరే కాలే, ఇంకా మలన సాగర్ కంప్లీటే కాలే. ఉన్న వాటిల్లో కూడా రంగనాయకం ఒక్కటి పెర్ఫార్మెన్స్ ఉన్నట్టుంది. మీకు కొండపోచమ్మ కూడా డిక్లైన్ అయింది, కిందికి పోయింది. మనకి ఇన్నే దగ్గరే కదా, మీరు ఎప్పుడైనా పోయి చూసిరండి. దాంట్లో 4-5 TMCల కంటే ఎక్కువ ఉండాలి. అంటే స్థాయికి లేకపోతే ఆ శక్తికి మించి మనము స్టోరేజ్ చెయ్యొద్దని చెప్పిండ్రు ఆ రోజు. హనుమంతరావు గారు ఉన్నారు, చాలామంది జలరంగ నిపుణులు నీటి రంగ నిపుణులు కూడా చెప్పిండ్రు. బేస్ మీద కట్టేటప్పుడు భూమి కుంగుతుంది. ఊర్లన్నీ ఇప్పుడు కుంగిపోయినాయి మీరు చూస్తే కొండపోచమ్మలు. మలన సాగర్ 50 TMCలు నింపితే ఒక భూకంపం మాదిరిగా వచ్చే పరిస్థితి ఉందని అంటారు. ఎందుకు కట్టిండ్రు ప్రాజెక్టులు? జనం కొరకు కడితే గిన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు అయినాయని చెప్తే వీళ్ళేందే కాంగ్రెస్ వాళ్ళు కట్టలేదు, కడితే గిట్లా అంటారు. అంటే కట్టినవి ఉన్నాయి కదా. శ్రీశైలం ఎట్లుంది, లేకపోతే నాగార్జున సాగర్ ఎట్లుంది, ఎందుకు అక్కడనే శ్రీరామ్ సాగర్ కట్టినాయి. ఇది ఒక్కటే ఆయన కట్టింది. మరి ఎందుకు వైబుల్ కాలేదు? కాంగ్రెస్ వాళ్ళట కాళేశ్వరం పోయొద్దని ఆపిండట. మరి ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు చెప్పమని నింపమనండి, నింపితే ఎవరికి ప్రమాదం వచ్చినా కేసీఆర్ బాధ్యత వహించాలి. అంటే నీళ్లు నింపితే రైతులకు నీళ్ళు వస్తే మాకు మంచి జరిగేది కదా ప్రభుత్వానికి. మేమెందుకు దాన్ని ఆపుతున్నామని ప్రచారం చేస్తున్నారు. రైట్, ఓకే సార్. ఇప్పుడు ఏదో మరమ్మతులు చేస్తున్నారు. ఈ రేపు లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు, ప్రభుత్వ భవిష్యత్తు? మేబీ నేను అనుకుంటున్నా ఇండియా కూటమి రాబోతుందని నేను అంచనా వేస్తున్నా. జాతీయ స్థాయిలో. ఓకే. ఇక్కడ ఇప్పుడు నన్ను అడిగితే ఎవరిని అడిగినా నువ్వు చెప్తారు, మా లెక్కలు మాకుంటాయి, ఓ లెక్క ఉంటే ఒరే ఇప్పుడు నేను ఇప్పుడు 14 చెప్పింది అనుకో, వరకు బీజేపీలో కూడా 14 వస్తాయి అంటారు, లేదంటే బీఆర్ఎస్ కూడా 12-14 వస్తాయి అంటారు. అది చూద్దాం ఇప్పుడు, ఎందుకంటే అది బ్యాలెట్లలో నిక్షిప్తమై ఉన్నది. ఇప్పుడు నాకు ఓటు పడేది లేదు, ఇప్పుడు దీన్ని చూసి పోయేది లేదు కాదు. కానీ జాతీయ స్థాయిలో ఒక మార్పు కోసం మాత్రం ప్రజలు ఆలోచిస్తున్నట్టుగానైతే నాకు అనిపించింది. గెలిపిస్తారా లేదా అనే విషయంలో అది వాళ్ళ చేతిలో ఉంది. ఈ టైము అందరికీ ప్రజాస్వామ్యంలో ప్రజలెంత బలవంతులో తెలుస్తున్నది, మోదీతో సహా. మోదీకి కూడా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాము, లౌకికత్వాన్ని కాపాడుతాం. అసలు మా చిన్నయ్య ఎవరు ముస్లిమే అన్నట్టు చెప్తున్నాడు. ఏది మొన్న ఏదో దానికి ఇచ్చిన దాంట్లో అసలు మేము దర్గా కాడికి పోయేది ముస్లింలతో కలిసి వంట చేసుకోపోయేది. ఇంకొక వైపు మళ్ళీ ముస్లింలే ఈ రిజర్వేషన్లు ఇస్తున్నారు, మేము ముస్లింలని ఈడ ఉండు మాకు ఇష్టం లేదన్నట్టు ఎందుకు ఒక ఆయన మాట్లాడతారు. కానీ దేశం అంటే హిందూ ముస్లిం కాదు, దేశం అంటే మనుషులు కదా. పాలకుడు మనుషులందరినీ కూడా సమానంగా చూడాలి. ఇది రాజ్యాంగం చెప్పేది లేదు. నేను అందుకనే చాలామంది RSS మిత్రులకు చెప్తా, ఫస్ట్ మీ బేస్ సరి చేసుకోండి, మీ ఆలోచన విధానం సరి చేసుకోండి. ఆడవాళ్ళు వంటింటికే పరిమితం కావాలి, వంట వండాలి, పిల్లల్ని మంచిగా చూసుకోవాలని మీ నాయకుడే అంటాడు. మహిళా ప్రాధాన్యత బిల్లు మేము తెచ్చినాం, మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు తెచ్చినాం అంటాడు. ఎందుకు చట్టసభలో రిజర్వేషన్లు తెచ్చింది? మణిపూర్లో మంటల కోసం కాదా? మణిపూర్లో బగ్గుమంటున్న మంటలు నార్పడానికి కాదా? ఇంప్లిమెంటేషన్ మళ్ళీ రేపు వచ్చినప్పుడు చేస్తే చేద్దాం, లేకపోతే మూడోసారి వచ్చినాక చూద్దాం. అరే మీరు ఉనా సంఘటనలో దళితులను ఉచ్చకోత గోస్తిరి హత్రాస్లో ఎట్లా చేసిండ్రు? అసలు దళితుల మీద నిర్బంధాలు ఎప్పుడు? అంతా రామ్నాథ్ కోవింద్ గారి టైంలో జరిగింది. ముర్మురే గారు, ద్రౌపది ముర్మురే గారు ఇప్పుడు ST, ఆమె రాష్ట్రపతి అయినప్పుడు గిరిజనుల మీద ఆదివాసీల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ మైండ్ సెట్ నేను అందుకనే మొన్న ఎవరో మిత్రుడు అడిగి చెప్పిన, మీ RSSది మీటింగ్ ఉన్నప్పుడు మమ్మల్ని విలువలు మేము కూడా దళిత సంఘాలుగాను కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వస్తాం. కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఉన్నాయి. గోల్వాల్కర్ గారే
రాజ్యాంగం ఏందయ్యా దళితులు ఇతరులతో సమానం అంటది అని అంటాడు. ఇది ఎక్కడి ముచ్చట? రిటర్న్గా ఏదో వాట్సాప్ యూనివర్సిటీస్ వీళ్ళు చేసినట్టుగా కాదు. ఈ ఇలాంటి ఆ మాట అన్నాడా పుస్తకం గోల్వాల్కర్? తీసుకో, ఆయన రాసిన పుస్తకం తీసుకొని చూడు, నన్నే తప్పు చేయి. కాబట్టి ఇలాంటి రాజ్యాంగం మనుషుల్ని సమానంగా చూస్తుంది. దళితులని, గిరిజనులని, లేకపోతే బీసీలని, ఓసీలని, మహిళలని, మైనార్టీలని చూడదు. కాబట్టి ఈ పరిస్థితిని మీరు సరి చేసుకోండి. రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలే చేయాలి. ఆధ్యాత్మికం వేరు, రాజకీయాలు వేరు. అందుకనే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారు, గుడిలో దేవుడు ఉండాలి లేకపోతే గుండెల్లో దేవుడు ఉండాలి అనేది ఎందుకు అంటున్నాడు? దీన్ని రాజకీయం చేయొద్దని అదే ఉద్దేశం. కానీ రేపు దేశంలో కాంగ్రెస్ అనుకూల ప్రభుత్వం ఏర్పడబోతుందని అయితే నాకు అనిపిస్తున్నది. డెఫినెట్గా జరుగుద్దని నేను కోరుకుంటున్నాను. అది ఆశావహ దృక్పథం. మీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది? దాంట్లో నా భవిష్యత్తు చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి, నేను ఇంకా పోరాడాల్సిన పరిస్థితి రాదేమో. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నా, ఇప్పుడు ఈ కింది వర్గాలకు సంబంధించి చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు జరగాలని కోరుకుంటున్నాను. అంటే ఓబీసీ కానీ మిగతా ఇతరత్ర. అలాంటప్పుడు మా ప్రభుత్వం వచ్చింది అనుకో, రాహుల్ గాంధీ గారి ఎజెండానే నా ఎజెండా అవుతుంది కదా, సమస్య ఉండదు. అది బీజేపీ ఎజెండా అనుకోండి, మోదీ గారి మీద పోరాటం. అయ్యా మీరు ఓబీసీ కాబట్టి ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వండి, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు అస్తిత్వాన్ని పెంచండి, లేదా అగ్రవర్ణాల్లో పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, వాళ్ళకు రాజకీయ ప్రాధాన్యత కూడా కల్పియండి. మహిళలు హాఫ్ ఆఫ్ ది సొసైటీ ఇన్ ద గ్రౌండ్ కదా. ఇప్పుడు మ్యాక్సిమం మహిళల్లో ఎంతమంది రాజకీయాలు చేస్తున్నారు? మరి మహిళా సమానత్వం అనేది కేవలం ఎక్కడ కనబడుతుంది? రాజకీయాలు ఎందుకు కనబడట్లేదు? ఒక 100 మంది స్టేజ్ మీద ఉంటే మీరు చూడండి ఎంతమంది మహిళలు ఉంటారని. మనం పేరుకి చెప్పడం కాదు. అదే మహిళా బిల్లు లక్ష్యం కదా. ఇప్పుడు మీరు తెచ్చిన మహిళా బిల్లు ఎంత శాతం ఇస్తారనే విషయం పక్కన పెట్టు. కానీ ఆ రోజు అంబేద్కర్ గారు బీసీల కోసం, మహిళల కోసం కొట్లాడిండు. ఆయన చేత కాలేదు ఆ రోజు. అప్పటికి ఇంకా ఆయన బతుకుంటే చేసినేమో.